దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానముల ప్రవచనంలో నెరవేర్పులండి 4వ భాగం అండి. 4వ భాగముగా స్నేహితులు బంధువులు దూరమున నిలుచుట. 3 దినములు కూడా కొన్ని ప్రవచనముల నెరవేర్పులు, పాత నిబంధనలో ఉన్న ప్రవచనములు, క్రొత్త నిబంధనల నెరవేర్పులు మరి యేసుక్రీస్తు ఉన్నప్పుడు మరి ఏ విధంగా నెరవేరినయో మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినం మనం మరికొన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున స్నేహితులు బంధువులు దూరముగా నిలుచుట. ప్రవచనము ఏమనగా పాత నిబంధనలో నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. కీర్తన గ్రంథం అండి. కీర్తన గ్రంథం 88 అధ్యాయము 18 వచ్చిన ప్రకారం నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటే నాకు బంధువర్గమాయను. నెరవేర్పు ఈ ప్రవచన నెరవేర్పుగానండి మత్తయి సువార్త 26 అధ్యాయం 58 వచనములలో అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరునట్లు ఇదంతా జరుగును. యేసును కత్తులతో గుదిలతో వచ్చి పట్టుకొనడం. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారండి. 58వ వచనం మత్తయి సువార్త. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరముగా నుండి వెంబడించి దీని అంతమేమగునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చున్నాడండి. 2వ ప్రవచన నెరవేర్పుగా మార్కు సువార్త 15 అధ్యాయము 40 వచనంలో కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్ని యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు సలోమేయు ఉండిరి. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారితో ఉన్నారండి. 3వ నెరవేర్పుగా ప్రవచన నెరవేర్పుగా లూకాసు వార్త 23 అధ్యాయం 48 వచనం ప్రకారం ఆయనకు నిలువైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలిచిరండి. 4వ ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 58, 55, 56 వచనములలో ఈ నెరవేర్పు మనము చూడగలమండి. తర్వాత ప్రవచనము ఏమనగా ఇతరుల నిందలు ఆయన మీద పడడం అండి. కీర్తన గ్రంథం 69 అధ్యాయం 9, 10 వచనములలో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసము నుండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. నెరవేర్పండి ఈ ప్రవచన నెరవేర్పు రోమపత్రిక 15 అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదండి, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడిన ఉండనట్లు ఆయనకు సంభవించిందండి. తర్వాత ప్రవచనం అండి ఇస్కరియోతు యూదాను కూర్చండి. ప్రవచనం ఏమనగా కీర్తన గ్రంథం 109 అధ్యాయం 6, 8, 9 వచనములలో అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును గాక, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని భార్య విధవరాలగును గాక, వాని బిడ్డలు దేశ దిమ్మరులే భిక్షమిత్తులు గాక. ఈ ప్రవచన నెరవేర్పుగానండి మత్తయి సువార్త 27 అధ్యాయం 3, 5 వచనములలో అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకొనెను. తర్వాత నెరవేర్పుగా అపోస్తల కార్యములు 16 అధ్యాయము 18, 20 వచనములలో సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండనండి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలుపొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులని బయటకు వచ్చెను. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవరునూ కాపురముండకపోవును గాక, అతను ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అని వ్రాయబడినదండి. మేడగదిలో చేరి ప్రార్థించుచున్న సమయమున కూడి ఉన్న 120 మందితో పేతురు జ్ఞాపకం చేసిన విషయం అండి ఇది. తర్వాత ప్రవచనం అండి క్రీస్తును సహోదరులు విశ్వసింపకపోవడము. ప్రవచనం ఏమనగా కీర్తన గ్రంథం 69 అధ్యాయం 8వ వచనం ప్రకారము నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నెరవేర్పండి యోహాను సువార్త
7:5 ప్రకారం ఆయన సహోదరులైనను ఆయన యందు నమ్మిక ఉంచలేదు. వారి సొంత సోదరులైనను ఆయనను నమ్మలేదండి. తర్వాత ప్రవచనం అండి, క్రీస్తు అనుగ్రహింపబడిన కుమారులగుట. ప్రవచనమేమనగా యెషయా గ్రంథం 9:6 ప్రకారం ఎలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. నెరవేర్పండి యోహాను సువార్త 3:16-17 దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా క్రీస్తును అనుగ్రహించును. అద్వితీయ లేక జనతైక కుమారుడని యేసుక్రీస్తు. అద్వితీయ అంటే ఇంకొక కుమారుడు లేడండి, ఒకే ఒక అద్వితీయుడు, ఆయనగా ఆయనే పెద్దవాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపారండి. తర్వాత ప్రవచన నెరవేర్పుగా రోమపత్రిక 8:32 ప్రకారం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు అనగా దేవుడు వెనుదీగా మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించున్నారండి. తర్వాత ప్రవచనం అండి, దూషింపబడి అంగీకరింపబడటం. ప్రవచనం ఏమనగా యెషయా గ్రంథము 52:14-15 నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలా మొందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును, విస్మయం పుట్టించును. రాజులు అతని చూచి నోరు మూసుకునేదరు, తమకు తెలియబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. ఈ ప్రవచనం నెరవేర్పండి హెబ్రీ పత్రిక 5:7 ప్రకారం శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవాణ్ణి అనగా దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నంతన ఆయన అనగా క్రీస్తు అంగీకరింపబడ్డారండి. తర్వాత నెరవేర్పుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2:21-23 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన దూషింపబడను లేదు, బదులు పలకలేదు, శ్రమ పెట్టబడి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నారండి. తర్వాత ప్రవచనము ఏమనగా క్రీస్తు రక్షణ అనుట అండి. ప్రవచనం ఏమనగా యెషయా గ్రంథం 52:10 ప్రకారం సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచిన్నారండి. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. రెండవ ప్రవచనం ఏమనగా యెషయా గ్రంథం 45:17 ప్రకారం యెహోవా వల్ల ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయో విస్మయం అందుకయో ఉందురు. క్రీస్తు రక్షణ అనుట అనే నెరవేర్పండి లూకా సువార్త 1:68 ప్రకారం ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడను గాక అనియు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమందు మనకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల చేతి నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడు పలికిన మాటలండి ఇవి. తర్వాత నెరవేర్పుగా లూకా సువార్త 2:32 ప్రకారం అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని. శిష్యువైన యేసుని ఎత్తుకుని దేవుని స్తుతించుచు సిమియోను యాజకుడు పలికిన మాటలండి. జకరియా చెప్పిన రక్షణ శృంగము సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ సిమియోను పలికిన మాటలు క్రీస్తును గూర్చి ఉన్నాయండి. రీతిగా కొన్ని ఆధ్యాత్మికమైన ప్రవచనంలో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.